హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొత్తగా ఉన్నటువంటి మిత్రులు ఎవరున్నా జాయిన్ అయ్యి మీకు క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. కరెంట్ అఫైర్స్ కూడా దాంట్లో అందుబాటులో ఉంటాయి. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. రెండో విషయం, మీకు టీజీ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మిత్రమా. మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో టెస్ట్ సిరీస్ ఉంది. సో తప్పకుండా తీసుకొని ఆ యొక్క టెస్ట్ సిరీస్ని డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు టాపిక్ వైజ్ అన్ని అంశాలు రివిజన్ అవుతాయి. మీకు సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఆ యొక్క టెస్ట్ని మీరు ఎన్నిసార్లైనా రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీకు డిఎస్సి ఎగ్జామ్ వరకు ఆ యొక్క టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్గా మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మిత్రమా. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసినట్లయితే చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రైట్గా టీచర్ పోస్టులు భర్తీ చేయండి. సీఎం రేవంత్కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ. 12,000 బడులో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ టీచర్లు లేరు. 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో రిటైర్మెంట్లతో ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ఏడాది టీచర్ పోస్టుల భర్తీ చేసిన వివిధ కారణాలతో మొత్తం టీచర్ పోస్టులు భర్తీ కాలేదన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు లేక రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య గారు లేఖ రాశారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో 12,000 స్కూళ్లలో ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్ పాఠాలు చెప్పే స్కూల్ అసిస్టెంట్ టీచర్లు లేక విద్యార్థులు వెనుకబడుతున్నారని తెలిపారు. ఇటీవల నియామకాల్లో ఎంపికైన చాలామంది అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో జాయిన్ కాలేదని చెప్పారు. వీటితో పాటు రిటైర్మెంట్ల వల్ల ఖాళీ అయినవి కలిపి 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్ ఖర్చు కోణంలో చూడొద్దని, సమాజ భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆర్ కృష్ణయ్య గారు కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, ఆదర్శ, కస్తూరిబా, ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల నియామకాలు వేర్వేరుగా చేపట్టడంతో ప్రతిభ గల అభ్యర్థులు ఒక్కొక్కరు 3-4 పోస్టులకు సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది. చివరి వరకు ఒక్క పోస్టులోనే జాయిన్ కావాలి కాబట్టి మిగతా 3 పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతున్నాయని చెప్పారు. అందుకే ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో పాటు అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ఖాళీలను ఇతర మెరిట్ అభ్యర్థులతో నింపే ఛాన్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిఈడి, బీఈడి చేసిన 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల వారి శక్తియుక్తులు వృధా అవుతున్నాయని, వారిని సమాజ అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆ లేఖ అయితే రాయడం జరిగింది మిత్రమా. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మనకు రాష్ట్రంలో అన్ని గురుకులాలు, ఎయిడెడ్, కస్తూరిబా, ఆదర్శ మోడల్ స్కూల్స్ ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. సో దాదాపుగా 12,000 స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సైన్స్ టీచర్లు లేక పిల్లలు వెనుకబడిపోతున్నారని లేఖలో పేర్కొనడం జరిగింది. సో అన్ని స్కూళ్ళలో దాదాపుగా 30,000 ఖాళీలు ఉన్నాయి. సో దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాదాపుగా 7 నుంచి 10,000 ఖాళీలు అయితే ఉన్నాయి మన ఎంపీపీఎస్ అండ్ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళలో. సో దాదాపుగా ఈ అన్ని స్కూళ్ళలో వేకెన్సీస్ని ఒకసారి నోటిఫికేషన్ రూపంలో వేసినట్లయితే ఇటు గురుకుల కావచ్చు, ఇటు మన డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. బీఎడ్ అభ్యర్థులకు చాలా బెటర్గా ఉంటుంది మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే. కాబట్టి ఈ నోటిఫికేషన్లు తొందరగా ఇవ్వాలని, తొందరగా ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలని లేఖ రూపంలో అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు. సో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా మిగిలిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో అన్ని నోటిఫికేషన్లు వేసినట్లయితే ఇక్కడ డిఎడ్, బీఎడ్ చేసిన అభ్యర్థులందరికీ కొద్దిగా న్యాయం చేసినట్టు అవుతుంది. చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఉద్యోగాలు ఇచ్చే టైంలో కూడా ఆప్షన్ అంటే అవరోహణ పద్ధతిని యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకో పేపర్లో కూడా
రావడం జరిగింది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో డిఎస్సి నోటిఫికేషన్పై క్లారిటీ ఇవ్వాలని, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారనేది అడగడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, డిఎస్సి నియామకాల్లో అక్రమాలు అని ఈ సాక్షి పేపర్లో ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి, ఇక్కడ డిఎస్సి 2024 నియామకాల్లో భాగంగా బేలా మండలం హెచ్జిటి మరాఠీ మీడియంలో అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు. సదరు అభ్యర్థి తెలుగు మీడియంలో 10వ తరగతి, ఇంటర్ తర్వాత డిఎడ్ పూర్తి చేశాడు. మళ్ళీ ఓపెన్ స్కూల్ విధానంలో మరాఠీ మీడియంలో 10th ఇంటర్ చదివాడు. నిబంధనల ప్రకారం మళ్ళీ డిఎడ్ చేస్తేనే పోస్టింగ్ ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఏం చేశారంటే నిబంధనలకు విరుద్ధంగా అతనికి పోస్టింగ్ కల్పించడం జరిగింది. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు ఉద్యోగులకు ఫిర్యాదు చేయగా తగు కారణంగానే తప్పిదం జరిగిందని అనుకున్నారు. ఈ విషయంపై డిఎస్సికి లేఖ రాశామని చెప్పారు. సదరు అభ్యర్థికి వేతనం చెల్లించవద్దని సంబంధిత మండల అధికారికి మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయని చెప్తున్నారు. రైట్, ఇక్కడ ఎలిజిబిలిటీ కోసం మళ్ళీ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్లో ఆ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీడియంకి ఎలిజిబుల్ కోసము మరాఠీ సబ్జెక్ట్ తీసుకొని చదవడం జరిగింది. కానీ ఇక్కడ రూల్ ప్రకారము మనకు ఫస్ట్ 10th ఇంటర్తో డిఎడ్ పూర్తి చేశారు కాబట్టి ఇది 10th ఇంటర్ తోటి మళ్ళీ డిఎడ్ పూర్తి చేసి ఉన్నట్లయితే ఈ అభ్యర్థి ఆ యొక్క మీడియానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ అలా కాకుండా ఫస్ట్ డిఎడ్ చేసి మళ్ళీ ఓపెన్ 10th మళ్ళీ ఓపెన్ ఇంటర్ చేస్తే అలా ఎలిజిబుల్ కాదు. సో అలాంటి వారికి అపాయింట్మెంట్స్ ఇచ్చారని దీని యొక్క సారాంశం. ఇక నెక్స్ట్ ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉట్నూరుకి చెందిన అభ్యర్థి ఉర్దూ మీడియం హెచ్జిటి పోస్టుకి ఎంపికయ్యారు. 10వ తరగతి ఇంటర్ డిఎడ్ తెలుగు మీడియంలో సదరు అభ్యర్థి చదివారు. ఆ తర్వాత డిగ్రీలో సబ్జెక్టు ఉర్దూలో చదివారు. అయితే ఈ అభ్యర్థికి అర్హత లేదని విద్యాశాఖ పోస్టింగ్ కల్పించలేదు. రైట్, కరెక్టే. ఎందుకంటే మనం ఏదైతే ఇంటర్ అండ్ 10th వరకు తెలుగు మీడియంలో చదివి డిఎడ్ కూడా తెలుగు మీడియంలో చేసినప్పుడు మనకు తెలుగు మీడియంలో మెథడ్ అనేది తెలుగు మెథడ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఉర్దూ అనే మెథడ్ ఉండదు. సో ఉర్దూ ఎలా బోధించాలనే మెథడే లేదు కాబట్టి సో ఉర్దూకు సబ్జెక్టుకు ఎలిజిబిలిటీ అంటే ఉర్దూ మీడియంకి ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి దానిలో భాగంగా ఈ యొక్క అభ్యర్థిని అంటే పోస్టింగ్ అనేది ఇవ్వలేదు. సో ఇతని యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అర్హత లేదని తేల్చి ఈ యొక్క అభ్యర్థికి అపాయింట్మెంట్ అనేది ఆపడం జరిగింది. సో అదేవిధంగా మరాఠీ మీడియానికి సంబంధించి పోస్టింగ్ కల్పించలే, సర్టిఫికేట్లు పరిశీలించిన అధికారి ఆమెను అనర్హులుగా చూపించారు. రైట్, అది కరెక్టే. సో ఈ విషయంపై డిఎస్సికి లేఖ కూడా రాశారు. అయితే మరాఠీ మీడియం అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వగా ఉర్దూ మీడియం అభ్యర్థికి పోస్టింగ్ కల్పించలేదు. రైట్, ఇక్కడ మరాఠీ మీడియం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమే. సో ఇక్కడ ఈమెకు పోస్టింగ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది వీరు క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మరాఠీ మీడియం కూడా సేమ్ అలాంటి అర్హత ఉన్నట్లయితే ఆ అభ్యర్థికి కూడా అనర్హులుగా పేర్కొనే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక హెచ్జిటి మరాఠీ మీడియంలో అభ్యర్థి పోస్టుకి ఎంపికారు. అదే విభాగంలో అభ్యర్థి సర్టిఫికేట్లు సరిగా లేవని ఫిర్యాదు చేయడంతో అభ్యర్థి పోస్టింగ్ ఇవ్వకుండా అభ్యన్స్లో పెట్టారు. సో అక్టోబర్ 16న ఈ ప్రక్రియ జరగగా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. సో ఈ యొక్క విచారణ చేసి ఆ యొక్క అభ్యర్థికి అయితే ఇంకా పోస్టింగ్ అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. మరో అభ్యర్థి ఫిజికల్ సైన్స్ ఎస్ఏ తెలుగుకు ఎంపిక కాగా ఆయన ఇష్టమున్న సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ కోరుకున్నప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి తెలుగు సబ్జెక్ట్ కట్టబెట్టారు. స్పెషల్ డిఎడ్ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన వారం పాటు నిధులు నిర్వహించిన అనంతరం రోస్టర్లో తప్పిదం జరిగిందని మళ్ళీ ఆయనను తప్పించి మరో అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా చాలా పొరపాట్లు జరిగాయని వారైతే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అక్కడ డిఓ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. బేలాకు చెందిన హెచ్జిటి విషయంలో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనకు సంబంధించిన విషయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ లేఖ రాశాము. అలాగే ఉర్దూ మీడియం హెచ్జిటి అభ్యర్థికి సంబంధించి కూడా డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతాం, ఎలాంటి అక్రమాలు జరగలేదని సో డిఓ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సమగ్ర విచారణ చేపట్టాలి. డిఎస్సి 2024లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలి. సర్టిఫికేట్లను పరిశీలించిన అధికారులు నియామకాలు చేపట్టిన ఉద్యోగులు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి పోస్టింగ్ ఇవ్వాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఇక్కడ శ్రీకాంత్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి ఇష్టారీతిన కౌన్సిలింగ్ చేశారని ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది ఒక అప్డేట్ అయితే. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం చేపట్టినటువంటి దాంట్లో డిఎస్సి నియామకాలు చేపడితే విద్యాశాఖ అధికారులు తప్పిదాలు జరిగాయని చెప్తున్నారు. సో దీనిలో జరిగినటువంటి కొన్ని సర్టిఫికేట్లు పరిశీలించి వారిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో అని తెలియడం లేదు అని తప్పిదాలను సవరించి అర్హులైన వారికి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో సర్టిఫికేట్స్ కొందరు కరెక్ట్ లేకపోయినా మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇచ్చారనేది, సో ఎందుకు అలా ఇచ్చారనేది అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి కొత్త టీచర్ల
శిక్షణలో మన యొక్క మీటింగ్లలో ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్లో ఈ అయితే బయటపడడం జరిగింది ఈ యొక్క అంశాలు. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క మళ్ళీ న్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఒక మరాఠీ మీడియం అభ్యర్థికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. సో అది మొన్న ట్రైనింగ్లో బయటపడడం ద్వారా సో మళ్ళీ ఈ యొక్క స్టార్ట్ కావడం అనేది జరిగింది ఇలాంటి. సో యాక్చువల్గా ఆమె యొక్క క్వాలిఫికేషన్ ప్రకారము మరాఠీ మీడియంలో అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వకూడదని అది ఒక డిమాండ్. సో అథవా ఆమె లేకపోతే నెక్స్ట్ అభ్యర్థికి మరాఠీ మీడియం జెన్యూన్గా మరాఠీ మీడియం ఉన్నటువంటి అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిపై చర్యలు చేపట్టడం, ఇంకోటి వాటిపై విచారణ చేపట్టాలని లేఖలు అయితే రాయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. సో సాయంత్రానికి తేలనున్న 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఫలితం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితానికి 2 రోజుల సమయం. మొత్తానికైతే ఈరోజు రేపటికి ఈ యొక్క కౌంటింగ్ అయిపోతుంది, ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, మిగతా పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గ్రూప్ 2 పోస్టులను 3000కు పెంచాలని సీఎం ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టులు సంఖ్యను 783 నుంచి 3000కు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు కోరారు. ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన 23 జిల్లాల పరిధిలో 131 రెవెన్యూ మండలాలకు తోడుగా 76 మున్సిపాలిటీలు, 40 జిల్లా స్థాయి కార్యాలయాలు, 31 పోలీస్ సర్కిల్, 30 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు ఉన్నాయి. సో ఇవన్నిటిలో మళ్ళీ పోస్టులు పెంచి మంజూరు చేయాలనేది ఆర్ కృష్ణయ్య గారిని లేఖ రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మార్చి 8న మనకు మహిళా దినోత్సవం రోజున 14,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాదాపుగా చాలా భారీ నోటిఫికేషన్ అనాలి. ఈ నోటిఫికేషన్లో డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని చాలామంది అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి సో ఈ అవకాశాన్ని వీటిని పరిగణలోకి తీసుకొని అండ్ డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. తప్పకుండా ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి వీరికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు తప్పకుండా వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది నిరుద్యోగులకు కూడా జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మంచి శాలరీస్, బేసిక్ పే, జీటీ బేసిక్ పే కూడా ఇచ్చినట్లయితే చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మిత్రమా మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్. డిఎస్సి వస్తుంది, నోటిఫికేషన్స్ వస్తాయి. కొద్దిగా వెనుక ముందు కానీ మనమైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి. సో ఏ అప్డేట్స్ ఉన్నా మనకు వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.